హైదరాబాద్ మహానగరం ప్రతిష్ట రోజు రోజుకు మసకబారిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత చారిత్రక గొప్ప నగరాల్లో ఒకటైన భాగ్యనగరం స్వచ్ఛతలో దిగజారిపోతోంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా పేరుగాంచింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అభివృద్ధి, పరిసరాల శుభ్రత, స్వచ్ఛతను గాలి కొదిలేయడంతో నగరం వీధులు మురికి కూపంలా తయారవుతున్నాయి. ఏ రోడ్డును చూసినా, కాలనీలోని వీధులను చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఒకవైపు ట్రాఫిక్ కాలుష్యం, మరోవైపు చెత్త పొంగి పొర్లుతున్న మురుగుతో నగర పరిసరాలు మలినమైపోతున్నాయి. నగర వీధుల్లో కాలుష్యం తాండవిస్తోంది. నాలల్లో కాలుష్య కారకాలు చేరిపోయి ఎక్కడ చూసినా దుర్వాసన వెదజల్లుతోంది. రాడికల్ స్టోరేజ్ అనే ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ సర్వేలోనూ ఈ చెత్త నిర్వహణ, కాలుష్యం, పరిసరాల శుభ్రతపై, ప్రపంచంలోని ప్రముఖ నగరాల పరిస్థితిపై ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో 18వ అత్యంత చెత్త నగరంగా హైదరాబాద్ నిలిచింది. ప్రపంచంలోని అత్యంత మురికి నగరాల జాబితాలో విశ్వనగరం 18వ స్థానంలో ఉంది. ఈ సర్వేలో యూరోపియన్ నగరాలు ప్రథమ స్థానాల్లో ఉండగా ఏషియన్ నగరాల్లో ఒక్కటైన హైదరాబాద్ 18వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, కాలుష్య నియంత్రణ సరిగా లేకపోవడం వల్ల అత్యంత మురికి నగరాల జాబితాలో చేరినట్లు రాడికల్ స్టోరేజ్ సంస్థ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, బీఆర్ఎస్ పాలనలో స్వచ్ఛ హైదరాబాద్కు పేరుగాంచిన హైదరాబాద్ మహానగరం ఇప్పుడు చెత్త నగరాల్లో 18వ స్థానంలో నిలిచింది విశ్వంలో. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి కనీసం చెత్త తీయటం కావచ్చు, రోడ్ల మరమ్మతులు కావచ్చు, లేదంటే నాలాల పూడిక తీతి కావచ్చు, ఇవేవి కూడా పట్టనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఒక సంస్థ చేసినటువంటి సర్వేలో 18వ స్థానానికి హైదరాబాద్ చేరుకోవడంతో ఇటు తెలంగాణ వాసులతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇది మరింత దారుణంగా పడిపోయేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు గత 10 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో స్వచ్ఛ హైదరాబాద్ కు 1-2 స్థానాల్లోనే నిలిచినటువంటి పరిస్థితి కనబడింది. కానీ ఇప్పుడు 18వ స్థానానికి పడిపోవడంతో దారుణంగా ఉండదనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నగరంలో అనేక కాలనీలో కూడా చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతూ దోమల బెడద, అంతేకాకుండా నగరంలో రోడ్లు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య కూడా పేరుకుపోతుంది. వచ్చేటువంటి కంపెనీలు కూడా ఇక్కడికి రావాలంటే కూడా వీటన్నిటిని చూసి జంకుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కనీసం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం రివ్యూ చేయడం కావచ్చు, ఆ ఆటోలలో కనీసం ఈ చెత్తను తరలించేటువంటి ప్రక్రియను కూడా చేపట్టకపోవడంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో మరింత దారుణమైన పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో ఉన్నాయని కూడా ఆందోళనలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. సునీత, థ్యాంక్ యూ కిరణ్.